గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము మేనేజ్మెంట్ అకౌంటింగ్లో కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఏ రకంగా చేయాలి అనేది చూడబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో కామన్ సైజ్ ఆస్టబుల్ బట్టి యొక్క ఫార్మేట్ ఏ రకంగా ఉంటుంది అనేది మీకు చెప్పాను. ఆ స్పెసిమెన్ అందరూ నోట్ చేసుకున్నారు. అదే రకంగా ఆ ఫార్మేట్ని బాగా స్టడీ చేసి ఉన్నట్టయితే మనం సమ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ క్లాస్లో దీన్ని బాగా స్టడీ చేయమని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఒక సమ్ము, దాని యొక్క ఆన్సర్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కాబట్టి దాన్ని సమ్ తీసుకుందాం, సమ్ని ఆన్సర్ చేసి కూడా చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అవి కూడా క్లారిఫై అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్స్ సమ్ రాసుకోండి. మీ నోట్స్ తీసుకొని సమ్ రాసుకోండి. ముందుగా సమ్ చెప్తున్నానండి. నోట్ బుక్ తీసుకొని సమ్ నోట్ చేసుకోండి. దిగువ వివరాల నుండి కామన్ సైజ్ ఆదాయ నివేదికను తయారు చేయండి. దిగువ వివరాల నుండి కామన్ సైజ్ ఆదాయ నివేదికను తయారు చేయండి. ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేయండి. అప్పులు 2000, 2001, ఆస్తులు 2000, 2001. అప్పులు 2000, 2001, ఆస్తులు 2000, 2001. ఒక 8 ఐటమ్స్ పడేంత ఆస్తులు పెట్టి ఓపెన్ చేయండి. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రిపేర్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రిపేర్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఒక బ్యాలెన్స్ షీట్ డ్రా చేయండి. ఒక 8 ఐటమ్స్ అలా పడతాయి. ఏంటంటే లయబిలిటీస్ 2000, 2001, అసెట్స్ 2000, 2001. ఆ కాలమ్స్ తోటి మీరు ఓపెన్ చేయండి. లయబిలిటీస్ 2000, 2001 కాలము, అసెట్స్ 2000, 2001 కాలము తీసుకున్నారు. ముందుగా లయబిలిటీస్లో చెప్తున్నాను, బోత్ మీడియంస్ రాసేసుకోండి. లయబిలిటీ సైడ్ చెప్తున్నానండి. ఏంటంటే లయబిలిటీ సైడ్లో ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఫస్ట్ పాయింట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనము. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనము 2000లో 1000, ఇక్కడ 1200. 1000, 1200. 1000, 1200. ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1000, 1200. 1000, 1200. క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వు. క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వ్ 90, 185. 90, 185. క్యాపిటల్ రిజర్వ్ 90, 185. నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వు. జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ 500, 450. 500, 450. 500, 450. సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి. సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి 90, 100. 90, 100. 90, 100. 90, 100. డిబెంచర్స్, డిబెంచర్లు. డిబెంచర్స్, డిబెంచర్లు 450, 650. 450, 650. సన్రీ క్రెడిటార్స్, వివిధ రుణదాతలు.
తండ్రి క్రెడిటార్ వివిధ రుణదాతలు 200 150 200 150. అదర్స్ ఇతరాలు 15 20 15 20 15 20 15 20. ఆస్తుల్లోకి రండి, సెకండ్ సైడ్కి రండి. రెండవ వైపు కరెంట్ అసెట్స్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడింగ్ పెట్టుకొని దాని కింద డెటార్స్ రుణగ్రస్తులు 450 390 450 390 డెటార్స్ 450 390. క్యాష్ నగదు క్యాష్ 215 రూపీస్ 215 రూపీస్. స్టాక్ సరుకు 320 250 320 250 స్టాక్ 320 250 సరుకు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 300 250 300 250 300 250. బిల్డింగ్స్ భవనాలు 800 1400 800 1400. ల్యాండ్ భూమి 198 1345 1345. ఫర్నిచర్ 77 105 77 105 77 105. టోటల్స్ ఇటువైపు 2345 23 45 27 55 27 55 23 45 27 55. ఇది కూడా అంతే 23 45 27 55. ఇది అప్పులు ఇది ఆస్తులు, ఇది అప్పులు ఇది ఆస్తులు, ఇది సంబంధి. ఇలా ఒక బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చాడు. ఈ బ్యాలెన్స్ షీట్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకొని సమ్ చేసుకోవాలి. ఇది కూడా స్టడీ చేసేటప్పుడు మొన్న మనం ఎలాగైతే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్కి ఆస్తులు అప్పుల్ని ఎడగొట్టామో, అంటే ఒక 5 రకాలుగా ఎడగొట్టాము మనం. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఆస్తుల్లో 2 రకాలు. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాటిని ఎడగొడతాం. మామూలు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని మనం ఫీల్ అయితే అంటే కరెంట్ అసెట్స్లో రాసేసుకుంటాం. అయితే మెయిన్గా కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. అలాగే లైబిలిటీలో 3 ఐటమ్స్. ఒకటి కరెంట్ లైబిలిటీస్, రెండోది లాంగ్ టర్మ్ లైబిలిటీస్, మూడవది షేర్ హోల్డర్ ఫండ్స్. లైబిలిటీలో 3: కరెంట్ లైబిలిటీస్, తర్వాత లాంగ్ టర్మ్ లైబిలిటీస్, నెక్స్ట్ షేర్ హోల్డర్ ఫండ్స్. ఇలా 5 రకాలుగా ముందు మనం సమ్ చూడగానే దాన్ని 5 పార్ట్ల కింద ఐడెంటిఫై చేయగలగాలి. ఫస్ట్ మనం అలా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు సమ్ చేయడం మనకు చాలా సులభం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ ఉందనుకోండి, ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా ఇచ్చేసారు. కరెంట్ అసెట్స్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ వరకు, కరెంట్ అసెట్స్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ వరకు, ఇదంతా ఒక సెక్షన్. అలాగే బిల్డింగ్స్ ఒకటి, ల్యాండ్ ఒకటి, ఫర్నిచర్ ఒకటి, ఇవన్నీ స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్. ఇవి ప్రస్తుతాస్తులు, ఇవి స్థిరాస్తులు. ఇలా 2గా ముందు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్, ఇంతవరకు ఇవన్నీ కూడా
షేర్ హోల్డర్ ఫండ్స్, ఇవన్నీ కూడా వాటాదారుల నిధులు. ముందు దీన్ని ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. డిబెంచర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ లైబిలిటీస్. డిబెంచర్స్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్, పైన కింద టికెట్ అని. తర్వాత సన్రీ క్రెడిటర్స్, అదర్స్ ఏమో కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ ఇవి 3 సెక్షన్స్. కరెంట్ లైబిలిటీస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్ ఫండ్స్. ఇవి 2 టైప్స్, కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. స్థిరాస్తులు, చరాస్తులు. ఇవి వాటాదారుల నిధులు, దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు. కంపారిటివ్ కానీ కామన్ సైజ్ కానీ ఏది తయారు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ముందుగా మనం చూడవలసింది ఏంటండి అంటే బ్యాలెన్స్ షీట్ని ఈ రకంగా మనం కట్ చేసుకోవడం నేర్చుకోవాలి. అట్లా మనం చేయడం నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం సమ్ చేయడానికి ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ ఉంది, దీన్ని కట్ చేసుకున్నాం, మనకు ఒక ఐడియా వచ్చింది, సమ్ చేయడానికి ఎదురుకి వెళ్తున్నాం. ఇప్పుడు సమ్ చేసేటప్పుడు ఫార్మేట్ ఎలా ఉండాలి అని చెప్పాను, 5 కాలమ్స్తో ఉండాలి అని చెప్పాను. పర్టికులర్స్ 2000, 2001, 2000, 2001. 2000 మళ్ళీ 2గా టోటల్ పర్సంటేజ్ మొత్తము శాతము, మళ్ళీ టోటల్ పర్సంటేజ్ మొత్తము శాతము. అలా 5 కాలమ్స్ కింద ఫుల్ పేజీ ఉండేలాగా. ఒకవేళ హాఫ్ పేజీ ఉంటే నెక్స్ట్ పేజీ మనం ఇంకొక హాఫ్ పేజీ ఎక్స్టెన్షన్ చేసుకుని మీరు రాసుకోండి. ఒకే పేజీ మీద రావాలనే లేదు, ఒక పేజీ సరిపోకపోతే 2వ పేజీలోకి తీసుకెళ్ళండి. అర్థమైందా అండి? ఒక పేజీ ఉండేలాగా ఫార్మేట్ ముందు చూసుకోండి. 5 కాలమ్స్ తోటి పర్టికులర్స్ 2000, 2001, 2000 2 కాలమ్స్ టోటల్ పర్సంటేజ్, టోటల్ పర్సంటేజ్. అలాగే తెలుగు మీడియం వాళ్ళు వివరాలు 2000, 2001, వివరాలు 2000, 2001, వివరాలు దాని తర్వాత మొత్తము శాతము, మొత్తము శాతము. ఒక పేజీ సుమారు ఉండేటట్టు ఒక టేబుల్ ముందు డ్రా చేయండి. స్కేల్ పెన్సిల్ తీసుకుని నీట్గా నిర్మించండి. ఆన్సర్ స్టేట్మెంట్ ముందు మీరు డ్రా చేసుకోండి. 5 కాలమ్స్తో రాసుకోవాలి. సేమ్ కంపేరిటివ్ చేసినట్టుగా దగ్గరగా చేస్తాము, కానీ దానికి దీనికి తేడా ఉంది. ఆ తేడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఏంటి తేడా అనేది ముందు ఫార్మేట్ నిర్మించుకోండి. ఖాళీ పట్టికని గీసుకోండి. మీరు జాగ్రత్తగా ఫార్మేట్ అంతా కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏ ఒక విషయం మనం ఎలా కడుతున్నాం అనేది కూడా గుర్తులో పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కొక్క స్టేట్మెంట్ని ఒక్కొక్క రకంగా కడుతున్నామా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ రోజుతో ఆ రోజు మనం అప్డేట్గా ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టుకుంటే మీకు సబ్జెక్ట్ అంతా కూడా సులువుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఐదు కాలమ్స్తో ఒక పేజీ ఉండేలాగా ఫార్మేట్ని మీరు నిర్మిస్తున్నారు. స్పెసిఫైన్ ఒక పేజీ ఉండాలి. మళ్ళీ మధ్య మధ్యలో అటు ఇటు కర్రగక్కలు లేకుండా ముందే స్పష్టంగా ఒక పేజీ ఉండే ఫార్మేట్ క్లియర్గా డ్రా చేయండి. మొత్తం కాలం కూడా ఇరుకు లేకుండా కొంచెం కొత్తగా ఇంటి వేసేలాగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మీరు నిర్మించారు. వివరాలు 2000, 2001 లేదా పర్టికులర్స్ 2000, 2001, టోటల్ పర్సంటేజ్ మొత్తము శాతము, టోటల్ పర్సంటేజ్ మొత్తము శాతము. ఇప్పుడు ముందు ఏది తీసుకోవాలి మీరు? ఇందులో ముందు కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నాం పైన, కానీ ఇందులో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి ముందుగా. ఓకే, దీని ఫార్మేట్ ఇంతే. మరి దీన్ని ముందు కరెంట్ అసెట్స్తోనే చేయాలి. అండ్ ఫస్ట్ కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు అని హెడ్డింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు. సమలో మనకి అంకెలు ఇచ్చాడు కదా, 15 రూపాయలు, 20 రూపాయలు అంటే ఉత్తి 20 రూపాయలు కాదు, ఇన్ ల్యాక్స్ అని ఇచ్చాడు పైన. అదే నోట్ చేసుకోండి మీరు, లక్షల్లో అనమాట. అంటే 15 రూపాయలు అంటే దాని అర్థం 15 లక్షలు. కానీ ఆ సున్నాలన్నీ వేస్తే మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. అందుకని మీరు కూడా అలా అక్కడ లేకుండా ఈ టేబుల్ ఆన్సర్ టేబుల్ దగ్గర కూడా ల్యాక్స్ అని రాస్తారు. అంతే మీరు
ఇక్కడ టేబుల్ పైన ల్యాక్స్ అని రాసేస్తే ఈ ఫిగర్స్ అన్నీ కూడా ల్యాక్స్లో ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందండి. ముందుగా కరెంట్ అసెట్స్ అని రాశారు. రాసాక కింద డెటార్స్ రుణగ్రస్తులు అని రాయండి. డెటార్స్ రుణగ్రస్తులు అని రాయండి. డెటార్స్ రుణగ్రస్తులు అని రాసి 2000లో 450 వేయండి. 2000లో 450 వేయండి. 2001లో 390 వేయండి. 390 వేయండి. 390 వేయండి. క్యాలిక్యులేషన్ కోసం చోటు సరిపోవట్లేదు. ఇక్కడ 1వ కాలము 3వ కాలంలో పోస్టింగ్ ఇచ్చారు. మీరు ఫస్ట్ కాలంలో 450 ఇచ్చారు. సెకండ్ కాలంలో 390 ఇచ్చారు. ఇంకా సెకండ్ కాలము 4th కాలం ఉండిపోయింది. ఫస్ట్ కాలము 3rd కాలం పోస్టింగ్ ఇచ్చారు. సెకండ్ కాలము 4th కాలము ఎలా వచ్చింది అనేది కావాలి. ఇక్కడ మీకు దీని తర్వాత పర్సంటేజ్ కావాలి అంటే సూత్రం చూసుకోండి. లెక్కించే మొత్తము బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఇదేంటి సూత్రం ఏంటండి? calculated amount by total assets into 100. ఈ టేబుల్ కింద మీరు నోట్ చేసుకోండి. రఫ్ వర్క్ లాగా 1-2% కట్టి చూపించండి. ఆ తర్వాత నుంచి ఇంకా క్యాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేట్ చేసి వేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ ఆస్తులు డెటార్స్ తీసుకున్నాను. ఇక్కడ 450 లెక్కిస్తున్నాను. అందుకని 450 బై మొత్తం ఆస్తులు అంటే ఆస్తుపట్టి టోటల్ సమ్లో ఆస్తుపట్టి టోటల్ ఎంత ఇచ్చారో చూసుకోండి. లేదా ఇక్కడ చూసుకున్నా సరిపోతుంది. ఎంత ఇచ్చారంటే 2345 ఇంటూ 100 చూసుకోండి. చాలా సింపుల్. ఈ లెక్కించే మొత్తము బై ఈ ఆస్తుల టోటల్ ఎంత ఉందో అది ఇంటూ 100. అప్పుడు ఈ 2 zeros ఏమైనా పోతాయంటే 2 zeros బదులు ఇక్కడ పెట్టేయండి. అంటే 2346 అంటే దగ్గరగా 19.19 వచ్చింది. 19.19 ఇది ఇక్కడ వేసుకోండి. 19.19 చాలా సింపుల్. లెక్కించే మొత్తము బై ఆస్తులు ఇంటూ 100. క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. మరి ఆ దగ్గర రెండోది ఎలాగ వస్తుంది? రెండో ఐటమ్ ఎంత? 390 అంటే 390 డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఇక్కడ దీని టోటల్ అసెట్స్ ఎంత? 2755. 2755 ఇంటూ 100 క్యాల్కులేట్ చేయండి. 14.16 వచ్చింది. ఆ 14.16 ఇక్కడ వేసుకోండి. క్యాల్కులేషన్ అర్థమైందా లేదా చూసుకోండి. లెక్కించే మొత్తము బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. క్యాలిక్యులేటెడ్ అమౌంట్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. 100 అంటే ఇక్కడ 19.19 ఇక్కడ వచ్చింది. ఇక్కడ 14.16 వచ్చింది. ఇంకా నేను చెప్పండి మీకు అర్థమవుతుంది. మీరు క్యాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటారు. సెకండ్ ఐటమ్ క్యాష్. రెండోది నగదు. ఫస్ట్ 4 వరుసలు ఫిల్ అయిపోయినాయి. రెండోది క్యాష్ నగదు. ఇక్కడ 200. దీని పర్సంటేజ్ 8.53. ఎలా వచ్చింది? 200 బై 2345 ఇంటూ 100. రెండో కాలం 15 రూపాయలు. ఇది ఎలా వస్తుంది? 15 బై 2755 ఇంటూ 100 అంటే 0.54. ఏది క్యాలిక్యులేట్ చేసినా ఆ ఫిగరు బై ఆస్తులు టోటల్ అసెట్స్ ఇంటూ 100 అనమాట. అప్పుడు పర్సంటేజ్ సరిపోతుంది. మూడోది స్టాక్ సరుకు. మూడోది స్టాక్ సరుకు 320 పర్సంటేజ్ 13.65. 250 9.07. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 300 12.79. 250
9.08 9.08. అప్పుడు ఇక్కడ దాకా ఇదంతా కూడండి 12.70. ఇదంతా కుడితే 12.70. ఇదంతా కుడితే 54.16 54.16. ఇక్కడ 905 32.85 32.85. ఇక్కడికి టోటల్. దీని నిదానంగా టోటల్ కరెంట్ అసెట్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు పెట్టుకోండి. స్థిరాస్తులు. బిల్డింగ్స్ అని రాసుకోండి. బిల్డింగ్స్ బ్రాకెట్లో మైనస్ డిప్రిషియేషన్ మైనస్ తరుగుదల. భవనాలు మైనస్ తరుగుదల. 800 34.12 1400 50.82 ల్యాండ్ భూమి 198 8.44 345 12.52 ఫర్నిచర్ 77 3.28 105 3.81 ఇక్కడికి ఇలా కూడాలి. ఇక్కడికి ఇలా కూడితే 1075 45.84 1850 67.15 ఇక్కడ గీత కొట్టేసి టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిరాస్తులు అంటారు. టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం స్థిరాస్తులు. ఇప్పుడు మళ్ళా ఇదిగోండి ఈ ప్రస్తుతాస్తుల టోటల్ ఈ స్థిరాస్తుల టోటల్ ఇది క్యాల్కులేషన్ కలిపి కింద వేసాను. 23.45 ఇది కలిపితే 100 రావాలి చివరికి. అవుతుందా 100. ఇది 27.55 ఇది కలిపితే 100. ఆస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కదా 100 వచ్చేది. కామన్ సైన్కి పైన 100 ఎలా తీసుకున్నాం స్టేట్మెంట్కి, అలాగే దీనికి చివరిని 100 రావాలి. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ అని పెట్టండి. ప్రస్తుత అప్పులు ఇంకా కిందకి సాగాలి. ఇంకా ఇదంతా ఉంది ఇంకా కింద. కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు. అందులో సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు. 200 8.53 150 5.44 అదర్స్ ఇతరాలు 15 0.64 20 0.73 అక్కడికి అలా కూడుకుంటే 215 9.17 170 6.17. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ దీర్ఘకాలిక అప్పులు
లాంగ్ టర్మ్ లోన్స్, డిబెంచర్స్ 450, 19.19, 650, 23.59, ఇది ఒక్కటే ఉంది. ఇలా కూడేయండి టోటల్ కింద కొట్టి మళ్ళీ 450, 19.19, 650, 23.5 పై టోటలే. దీని నిదానంగా టోటల్ లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. టోటల్ లాంగ్ టర్మ్ లోన్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఫండ్స్, వాటాదారుల నిధులు. క్యాపిటల్ ఫండ్స్, వాటాదారుల నిధులు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని రాయండి. ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1000, 42.64, 42.64, 1200, 43.56, 43.56. క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ 93.84, 185, 6.72. జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ 500, 21.32, 500, 21.32, 450, 16.33, 16.33. సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి. సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి 90, 3.84, 3.84, 100, 3.63, 3.63. అక్కడికి కూడేయండి. 1680, 71.64, 1935, 70.24. టోటల్ కింద కూడా తీసేయండి. దాన్ని ఎదురుకుండా టోటల్ క్యాపిటల్ ఫండ్స్, మొత్తం వాటాదారుల నిధులు. టోటల్ క్యాపిటల్ ఫండ్స్, మొత్తం వాటాదారుల నిధులు. ఇక్కడ ప్రస్తుత అప్పుల టోటల్ ఉంది, ఇక్కడ స్థిర అప్పుల టోటల్ ఉంది, ఇక్కడ వాటాదారుల నిధులు ఉన్నాయి. మొత్తం ఈ 3 టోటల్లో కలిపేసాం. అది ఇది కిందనే. ఇది టోటల్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఫండ్స్. వాటాదారుల నిధులు ప్లస్ మొత్తం అప్పులు. టోటల్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఫండ్స్. వాటాదారుల నిధులు మొత్తం అప్పులు 23.45, 100, 27.55, 100. టోటల్ గీతలు గీసినాయి. అంటే ఆస్తులు టోటల్స్ వచ్చినాయి 100% వచ్చింది. అప్పులు టోటల్స్ సేమ్ వచ్చినాయి 100% వచ్చింది. దీన్ని కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఫస్ట్ సమ్ కాబట్టి మీకు కొంచెం కష్టంగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1-2 సార్లు మళ్ళీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్లాసులో సెకండ్ సమ్ ఇంకా సులువుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.